మెంటల్ అనుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వీడియో ఏంటంటే వెనుక చూస్తున్నారు కదా ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇల్లు చదిరేస్తున్నాను అనమాట. దసరా పండుగ వచ్చేస్తుంది కదా, అందుకనేసి మొత్తం ఇల్లంతా చదువుకున్నా. నేను ఇల్లు చదువుకుంటా పడ్డ తిప్పలు ఒకసారి చూసేసేయండి. నేను ఎందుకుంటా, నాకు వీడియోలు ఉంటాయి. ఓ వాటర్ ఎందుకు ఇట్లా చెప్పింది ఎందుకు మీరేనా? మీరు అక్కడ పెట్టేద్దాం. పడదా ఇట్లా పెడదాం. పెడదాం. టీవీ ఎట్లా చూస్తారేమో కదా, పెడదాం పెడదాం. స్పీకర్ కూడా అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎక్స్టెన్షన్ అయ్యి నిజంగా దీని పెట్టేసుకున్నాం. ఎదురు ఎట్లా అయిందంతా దేవుడా. అలాగే మంచిదేనా మూలకి? ఈశాన్య మూల గట్ ఎందుకు అవుతుంది? ఇటు అవుతుంది ఈశాన్య మూల. ఎటు అవుతుంది? అన్ని మూలలు మంచిగా పుట్టు. ఇప్పుడు కొత్తది ఎత్త నీళ్ళగా పోసా ఇంతకన్నా బిట్లు ఎందుకు పోసు? పనిచేస్తలేదు కాదు, నువ్వు కరెక్ట్ వేయలేవు. అయ్యో, అది పనిచేస్తుందా లేదు ఇంతకి? అయ్యో బొగ్గే. కాదు, మనం ఆ ఎక్స్టెన్షన్ పెట్టి ఈ స్విచ్ చేయలేవు ఇంకా. పని చేస్తున్నాయి కదా. ఇంతకుముందు ఎందుకు రాలేదు? వావ్, సూపర్. ఇంకా ఫిష్ల కోసం అయితే మస్తు కష్టపడతాడు కానీ ఇంట్లో ఒక్క పని చేయడు. మెడిసిన్ వేసేసి ఇప్పుడు చూడు ఎంత బాగున్నాయి. అందరికి పిచ్చి అయితే ఈయనకు పిచ్చి, ఈ చేపల పిచ్చి. ఏంటిది అది? వాటర్ కన్. ఇది ఉప్పు నీళ్ళు వాడుకుంటే తీస్తే వాటర్ ముక్క ముక్క అర్థం కానీ ఉప్పు నీళ్ళు వాడాలి. వాటికి ఉప్పు నీళ్ళు ఉంటేనే బతుకుతాయి కదా. ఆ ఉప్పు నీళ్ళే పోతే అయిపోతుంది. టీవీ ఏం చేద్దాం? చెప్ప. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇటు సైడ్ పెడితేనే. అయినా చదివినప్పుడు మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ 2-3 రోజులు కాగానే గదే గది. ఇందులో చెప్పుకోండి. ఎంటికలు ఇవన్నీ ఇగో బుక్ ఉంటుంది. మళ్ళీ టీవీ రిమోట్ ఎందుకు? మళ్ళీ టీవీ టైం అయితే లేదా? అయ్యో దీని చేయబోయింది.
ఇంత జరిగిపోయింది. పోతున్నావా? నాకు ఆకలి వేస్తుంది మరి ఫుడ్ ఇప్పుడు చదువు కూడా సరిపోతుంది. నేను లేని దాన్ని అప్పుడు నువ్వు నేను ఎంటికల డబ్బా, ఇదో డబ్బా, 2 డబ్బాలు నేను మళ్ళీ ఒక్క గిన్నె వస్తుంది. ఇంకా నీట్ గా సర్దేసుకున్నా. ఇప్పుడైతే మాపు కొట్టేస్తున్నా. సర్దలం అయితే అయిపోయింది. వెల్కమ్ టు మై కిచెన్. ఇప్పుడైతే కిచెన్ సర్దేద్దాం. ఆల్రెడీ మొన్ననే చదివేసిన ఫ్రెండ్స్ ఇవైతే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి జస్ట్ అట్లా తప్పించేద్దాం. భద్రంగా ఉంది. చిన్న కిచెన్ చూసేయండి. కిచెన్ లో పని అయితే అయిపోయింది. గిన్నెలు కూడా తోమొచ్చిన. హాల్లో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ ఉన్న బీరువా అయితే ఇక్కడ షిఫ్ట్ చేసినాం. ఇక్కడ ఉన్న టీవీ, ఫిష్ అక్వేరియం అయితే ఇది షిఫ్ట్ చేసేసుకున్నాం. ఎందుకంటే రూమ్ చిన్నగా అయిపోయేసరికి సరిపోతలేదు, అందుకని. కిచెన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే బెడ్రూమ్. ఇక దీని అవతారం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక బెడ్రూమ్ అయితే ఇక అన్ని బట్టలు ఉన్నాయి. ఒక్కదాన్ని చేయాలంటే ఆశ వస్తుంది. ఇట్లాంటప్పుడే అనిపిస్తుంది తల్లి ఉంటే బాగుండు అని. ఎంత పని ఆఖరి అవుతారు కదా తల్లిదండ్రులు, వంట ఎంత బాగుండు అనిపిస్తుంది ఈ టైంలో అయితే. కానీ ఏం చేస్తున్నాం బ్రదర్. ఇంకా వస్తుంది. ఇట్లా ఊస్తే దెబ్బ దెబ్బ పని చేయనిస్తే రాదు. ఇక నిలబడట ఫటాఫట చేసేసి దిస్ ఇస్ మై సరే బొగ్గులు అయినాక పట్టుకొని వచ్చిన. నాకు తెల్లగానే వేసింది ఎవరంటే వాషింగ్ మిషన్ అంటే తెల్లగా వేసేసి బెడ్షీట్ బెడ్ కవర్స్ వేసి మస్తు రోజులు అవుతుంది. ఇది కూడా మార్చేస్తాయి. తెల్లారితే మళ్ళీ మార్నింగ్ డ్యూటీ. ఇవో నైట్ అంతా ఈ పనులు వేసుకుంటూ కూర్చోతున్నా. ఎప్పుడు పని తీరుతారో పని పిండి కూడా ఏం లేదు, పని చేసుకుంటూనే ఉన్నా. ఈయన చచ్చిపోయింది, నా కింద పడి నలిగినట్టుంది. అబ్బో దీని చదువుడికి సరఫరా నొప్పి అవుతుంది. ఇప్పుడు చదువుతా అంతా ఆగం చేస్తాడు, బుడ్డ పేరడు ఆగం చేసినట్టు ఆగం చేస్తాడు. గైస్ చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ లైక్లు కొడతలేరు ఫ్రెండ్స్. కొంచెం లైక్లు కొట్టండి. అంత మంది వీడియోస్ చూస్తున్నట్టు కానీ
ఏం లాభం లైక్లు కొట్టని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కదా, కొంచెం సపోర్ట్ చేయండి. మా మదర్ ఆమంటే గింత గోసుండకపోవు, మంచిగా పని చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.